ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలకమైన పరిణామాలు రోజు రోజుకి చోటు చేసుకుంటున్న నేపథ్యం. ఓ పక్క రాజకీయ పరంగా, మరొక వైపు కూటమి ప్రభుత్వం ఏడాది పాలన ఏ రకంగా సాగింది? పూర్తి వ్యతిరేకత వచ్చేసింది. అసలు కూటమి ఇంకేమీ లేదు, వైఎస్ఆర్సీపీ వైపే జనాలు చూస్తున్నారు. 29లో ఇంకా జగన్మోహన్ రెడ్డికి తిరుగు లేదు అని చెప్పి వైసీపీ శిబిరాలు అవనివ్వండి, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారి ఫాలోవర్స్ అవనివ్వండి, వాళ్ళ సోషల్ మీడియాలో అవనివ్వండి, వాళ్ళ మీడియాలో అవనివ్వండి, ఊదర కొడుతున్నాయి. ఇలాంటి టైంలో కీలకమైన సర్వే రిపోర్ట్లు కూడా సంచలనాలు రేకెత్తిస్తున్నాయి. వివిధ రకాల సర్వేలన్నీ కూడా మనం చూసాం. ఇప్పుడు సమగ్రంగా ఏడాది పాలనపై ఎమ్మెల్యేల పనితీరు ఏ రకంగా ఉన్నది, పాలన ఏ రకంగా సాగుతుంది, పథకాలు ఏ రకంగా అందుతున్నాయి, క్లియర్ కట్గా నిర్వహించిన సర్వే ఒకటి ఇప్పుడు షేక్ పుట్టిస్తుంది రాజకీయ నాయకుల్లోని. అదే రైస్ సర్వే. కూటమి ఏడాది పాలనపై సమగ్ర సర్వే అంటూ రైస్ ఈ రకంగా సర్వేని నిర్వహించింది. ఇందులో ముఖ్యంగా ఏడాది కూటమి పాలనపై సమగ్ర సర్వే. ఇది ఏ ప్రాతిపదిక మీద తీశారు? ఏ ప్రభుత్వ పనితీరు బాగుంది అని ఓటర్లను అడిగినప్పుడు వివిధ నియోజకవర్గాల నుంచి వైసీపీ 38%, అంటే గతంలో వైఎస్ఆర్సీపీ హయాంలో ఉన్నప్పుడు వైఎస్ఆర్సీపీ 2019 నుంచి 24 వరకు పాలనకు సంబంధించి 38% వైఎస్ఆర్సీపీ పాలన బాగుంది అని చెప్పి ప్రజలు చెబితే, కూటమి ఏడాదిలో 51% బాగుంది అని చెప్పలేమన్న వాళ్ళు 11. ఇక కూటమి ఏడాది పాలనపై ఈ సమగ్ర సర్వేలో మరొక అంశానికి వస్తే, ఎక్కువ సంక్షేమం అందించిన ముఖ్యమంత్రి ఎవరు? ఇది చాలా కీలకమైన అంశం అండి. ఎందుకంటే సూపర్ 6 అనే నినాదంతో కూటమి ప్రజల్లోకి వెళ్ళింది. ఊహించిన విధంగా ఒక అద్భుతమైన విజయాన్ని, ఒక రికార్డు స్థాయిలో విజయాన్ని, 164 సీట్లు ఆంధ్రప్రదేశ్లో కొల్లగొట్టారు అంటే చిన్న విషయం కాదు. అది 151కే ఆహో ఓహో అనేవారు. అలాంటిది 164, 151 వాళ్ళు 11 సీట్లకి పరిమితమైన నేపథ్యం. మరి ఈ నేపథ్యంలో సంక్షేమం అందించిన ముఖ్యమంత్రిలో ఎవరు గొప్ప అంటే అనూహ్యంగా జగన్మోహన్ రెడ్డి గారని చెప్తుంది ఈ సర్వే. 52% సంక్షేమ పథకాలు అందించారట. చంద్రబాబు నాయుడు గారు, అంటే చంద్రబాబు నాయుడు గారు మీన్స్ కూటమి పాలన 48% మాత్రమే అందించారు అని. సూపర్ 6 పూర్తి స్థాయిలో జనాల్లోకి ఇంకా వెళ్ళలేదు. అందుకనే 48% సంతృప్తి వ్యక్తపరుస్తున్నారు. గతంలో జగన్మోహన్ రెడ్డి గారే బాగా చేశారు అని చెప్పే పరిస్థితి. ఇక కూటమి ఎమ్మెల్యేల పనితీరు ఎలా ఉంది? బాగా లేదని 64%. ఒకసారి చూడొచ్చు, ఇది ఏడాది పాలనలోనే కూటమిలో ఉన్న ఎమ్మెల్యేలు 164 మంది ఎమ్మెల్యేలు పనితీరు బాగలేదని రికార్డు స్థాయిలో 64%, అంటే చాలా ఎక్కువ పర్సంటేజ్ అది. ఇక బాగుంది 28%, చెప్పలేం 8%, అంటే ఏ రకంగా కూడా కంపేర్ చేయడానికి లేని విధంగా కూటమి ఎమ్మెల్యేల తీరు బాగలేదని చెప్పి రైస్ సర్వే చెప్తుంది. ఇక ఏ ముఖ్యమంత్రి హయాంలో ఎక్కువ అభివృద్ధి జరిగింది? జగన్మోహన్ రెడ్డి గారు 41%, చంద్రబాబు నాయుడు గారు 59%. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు విజనరీ వేరు. ఆయన ఏ హయాంలో అన్నా అభివృద్ధి అనే అంశం మీద ఆయన ఫోకస్ పెడుతుంటారు. ఇప్పుడేంటి, ఉమ్మడి రాజధానిగా ఉన్నప్పుడు కూడా హైదరాబాద్ను కూడా ఇప్పటికీ కూడా ఆయన ప్రెస్ మీట్లు, ఏ ప్రెస్ మీట్ చెప్పినా సరే హైదరాబాద్ను చేసింది నేనే, హైదరాబాద్ను చేసింది నేనే, ఐటీని తీసుకొచ్చింది నేనే, ఇలాంటివన్నీ కూడా ఆయన చెప్తుంటారు. వాస్తవంగా అభివృద్ధి మీద ఎక్కువ ఫోకస్ పెడుతుంటారు చంద్రబాబు నాయుడు గారు. ప్రజలు అదే నమ్మారు. చంద్రబాబు నాయుడు గారిని గెలిపించడానికి కూడా 2014లో కూడా ఇదే కారణం. రాష్ట్ర విభజన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ లాంటి రాష్ట్రానికి, రాజధాని లేని లాంటి రాష్ట్రానికి ఖచ్చితంగా అనుభవజ్ఞుడైన ముఖ్యమంత్రి ఉండాలి. అది చంద్రబాబు నాయుడు గారు అయితే కరెక్ట్ అని చెప్పి భావించారు. 2014లో ఆయనకు పట్టం కట్టారు. ఇక 2019 విషయానికి వచ్చేసరికల్లా జగన్మోహన్ రెడ్డి గారు హవా సాగింది. ఖచ్చితంగా ఆయన వైపు మొగ్గు చూపించారు, ఆయన గెలిపించుకున్నారు. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో 2019లో ఆయనకి పట్టం కడితే 2024 వచ్చేసరికల్లా అది కంప్లీట్గా రివర్స్ అయింది. ఎందుకంటే 10 సంవత్సరాలైనా ఆంధ్రప్రదేశ్కి రాజధాని లేదు. 2014లో అమరావతి రాజధాని అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అక్కడ రాజధాని ఏర్పాటు చేయడానికి ఆయన సన్నాహాలు చేస్తే, జగన్మోహన్ రెడ్డి గారు 2019లో వచ్చి 3 రాజధానులని నినాదం. సో ఆయన చేయలేదు, ఈయన చేయలేదు, మొత్తానికి రాజధాని లేని రాష్ట్రం అయింది. మరి ఈ నేపథ్యంలో ఇప్పుడైనా రాష్ట్రం కావాల్సిన అవసరం ఉంది. రైతుల ఉద్యమాన్ని మనం చూసాం. అమరావతి భూములు ఇచ్చిన రైతులందరూ ఏళ్ల పాటు రోడ్ల మీద వాళ్ళ ఆందోళన చేసిన పరిస్థితి. ఎన్ని అరెస్టులు, ఎన్ని గొడవలు. భారతదేశంలో అంత పెద్ద ఉద్యమం లేదు అంటే అవునని అనక తప్పని పరిస్థితి. అలాగే అమరావతి రైతులందరూ కూడా పెద్ద ఎత్తున ఉద్యమాలు చేశారు. ఆ ఇంపాక్ట్ అయితే పడింది జగన్మోహన్ రెడ్డి గారి మీద. సో చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి ఓడిపోవడానికి. అదొక ఫ్యాక్టర్ కింద మనం ప్రధానంగా కూడా భావించాల్సిన అవసరం ఉంది. మరి రాజధాని అనే అంశం మళ్ళీ అభివృద్ధి చేయాలంటే చంద్రబాబు నాయుడు గారే కరెక్ట్ అని భావించినట్టున్నారు. చంద్రబాబు నాయుడు గారికి 59%
ఓటేస్తే జగన్మోహన్ రెడ్డి గారికి 41% వేశారు. ఇక అమరావతి అభివృద్ధిపై మీ అభిప్రాయం ఏంటిది? రాజధాని అభివృద్ధి చెందాలి 22%, అమరావతి అభివృద్ధిపై ఎక్కువ దృష్టి పెడుతున్నారు 78%. ఎందుకు ఎక్కువ దృష్టి పెడుతున్నారు అనే అంశానికి వస్తే 2014లో 1000 ఎకరాల భూములు, అప్పుడు పెద్ద పంచాయతీ అయింది, 33,000 ఎకరాలు ఎందుకు రాజధాని కానీ. ఇప్పుడు మళ్ళీ కూడా భూములు ఎక్వైర్ చేస్తున్నారు, 1000 ఎకరాలు మళ్ళీ ఎక్వైర్ చేస్తున్నారు. సో దృష్టి అంతా దాని మీదే పెడుతున్నారు చంద్రబాబు నాయుడు గారు. గతంలో కూడా ఆ రకంగానే పెట్టారు. ఇది మంచి పరిణామం కాదు. అన్ని జిల్లాలు అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉంది. ఫోకస్ అన్నిటి మీద పెట్టాలి, కానీ ఒక అమరావతి రాజధాని మీదే పెడితే ఫ్యూచర్ ఏమవుతుందో అని చెప్పి మరొక టెన్షన్ ఉంటుందేమో. ఒకవేళ 2029లో ప్రభుత్వాలు మారితే వాళ్ళేం డిసిషన్ తీసుకుంటారేమో. ఒక భయంకరమైన పరిస్థితి, ఒక ఆందోళనకరమైన పరిస్థితి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తరచూ వస్తూనే ఉంటాయి. ముఖ్యంగా రాజధాని అనే అంశం మళ్ళీ అభివృద్ధి అంతా తీసుకెళ్ళి అక్కడ పెడితే వాళ్ళు ఏమన్నా ఒకవేళ చేంజ్ అయితే, అది మనం ఇప్పుడే మనం చెప్పలేము 2029లో ఎవరు గెలుస్తారని, చాలా సమయం ఉంది కాబట్టి. ఒకవేళ కానీ మారితే ఆయనకి ఎలాగన్నా ఈ ప్రాంతం అంటే ఇష్టం లేదు కాబట్టి అమరావతి ఒక్కటే రాజధాని కాదు అని ఆయన అనుకుంటున్నారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ అక్కడ చిచ్చు చెలరేగుతుంది. ఆ భయంతో అభివృద్ధిపై ఎక్కువ దృష్టి అక్కడ పెట్టకండి అని చెప్పి ఇండైరెక్ట్గా చెప్తున్నట్లుగా అనిపిస్తుంది. ఇక రాష్ట్రంలో మంత్రుల పనితీరు ఎలా ఉంది? ఇది చాలా కీలకమైన అంశం అండి. బాగుంది 6, బాగాలేదు 10. ఒక పక్క ఎమ్మెల్యేల మీద 62%, 64% వ్యతిరేకత. ఇక్కడ మంత్రుల విషయంలో కూడా బాగోలేదని చెప్పి 10% చెప్తుంటే బాగుందని చెప్పి 6% అంటున్నారు. అంటే ఒక ఏడాదిలో మంత్రుల పనితీరు అంశం అండి, ఎమ్మెల్యే పనితీరు అంశం అండి, ఇలాంటి రిజల్ట్ రాకూడదు, ఈ నెగిటివిటీ రాకూడదు. ఇది కూటమికి చాలా పెద్ద దెబ్బ తగిలే అవకాశం ఉంది అని చెప్పి విశ్లేషకులు భావిస్తున్నారు. మనకు చూపిస్తున్న రికార్డ్స్ కూడా ఆ రకంగానే చెప్తున్నాయి. సర్వేకి సంబంధించి ఎవరెవరికి బాగాలేదు, రెడ్ జోన్లో ఉన్న వాళ్ళందరూ కూడా బాగాలేదు అని, పర్వాలేదు అన్న వాళ్ళు అందరూ కూడా 9 మంది అంటున్నారు, బాగుంది అన్నవారు 6. బాగుంది వాళ్ళు ఎవరు, పర్వాలేదు వాళ్ళు ఎవరు, బాగోలేదు ఎవరు? నేను క్లియర్గా చెప్పే ప్రయత్నం చేస్తాను. కొల్లు రవీంద్ర బాగాలేదు, సత్యకుమార్ యాదవ్ బాగోలేదు, ఎన్డి ఫరూక్ బాగోలేదు, కొలుసు పార్థసారథి బాలేదు, డోలశ్రీ బాల వీరాంజనేయ స్వామి బాలేదు, గొట్టుపాటి రవికుమార్ బాలేదు, బీసీ జనార్దన్ రెడ్డి బాలేదు, ఎస్ సవిత బాలేదు, మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి బాలేదు, వాసంశెట్టి సుభాష్ బాలేదు. ఈ 10 మంది బాగోలేని లిస్టులోకి వెళ్ళిపోయారు. ఇక బాగుంది అన్నది ఎవరిది బాగుందయ్యా అంటే చంద్రబాబు నాయుడు గారు బాగుంది, కొణిదెల పవన్ కళ్యాణ్ గారు బాగుంది, నారా లోకేష్ గారు బాగుంది, పొంగూరు నారాయణ గారు బాగుంది, నిమ్మల రామానాయుడు గారు బాగుంది, పయ్యాల కేశవ్ గారు బాగుంది. ఇక పర్వాలేదు, అది కాదు ఇది కాదు, మధ్యస్థిగా ఉన్న వాళ్ళు ఎవరు? కొండపల్లి శ్రీనివాస్ పర్వాలేదు, టీజీ భరత్ పర్వాలేదు, గుమ్మడి సంజయారాణి పర్వాలేదు, కందుల దుర్గేష్ పర్వాలేదు, అనగాని ప్రసాద్ సత్యప్రసాద్ పర్వాలేదు, వంగలపూడి అనిత పర్వాలేదు, నాదెండ్ల మనోహర్ పర్వాలేదు, కింజరాపు అచ్చెన్నాయుడు పర్వాలేదు, ఆనం రామ్ నారాయణ రెడ్డి పర్వాలేదు. ఒక్కసారిగా మనం ఇక్కడ చూసుకుంటే 25 మంది, 19, 6, 25 మందికి సంబంధించి ఇది వీళ్ళు చూపిస్తున్న రిజల్ట్. అంటే సుమారు 10 మంది ఏ రకంగా వీళ్ళతో కంపేర్ చేసుకున్నా బాగోలేని వాళ్ళ పర్సంటేజే ఎక్కువ ఉంది. ఇది వైసీపీకి ఊపిరి పోస్తున్నట్లుంది, వాళ్ళ నెత్తి మీద పాలు పోస్తున్నట్లుగా ఉంది. ఇక ప్రభుత్వంపై అసంతృప్తికి 9 కారణాలు. ప్రధానంగా చంద్రబాబు నాయుడు గారు విజనరీ ఏముంటుంది, నవనగరాలు అంటారు. సో ఇక్కడ అసంతృప్తికి 9 కారణాలని చెప్పి ఈ రైస్ సర్వే చెప్తుంది. అమరావతి 2వ విడత భూసేకరణ, దీని మీద చాలా మందిలో అసంతృప్తి ఉంది. కక్ష సాధింపులో వైసీపీతో పోటీ, ఆక్వా రైతుల కష్టాలు, సాధారణ రైతుల ఇబ్బందులు, రేషన్ సరఫరాలో మార్పు, హెచ్చుమీరిన ఎమ్మెల్యేల అవినీతి. ప్రతి సర్వేలోని కూడా ఇది చాలా కీలకంగా ఆ బ్యాడ్ రిమార్క్ వాళ్ళ మీద వస్తుంది. కొత్తగా గెలిచిన ఎమ్మెల్యేలు అవనియండి, లేకపోతే గతంలో ఉన్న వాళ్ళు అవనియండి, మంత్రి పదవులు రాని వాళ్ళు అవనియండి, అవినీతి విపరీతంగా పేరుకుపోతుంది అని చెప్పి ప్రతి సర్వే చెప్తుంది. చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ పదే హెచ్చరిస్తున్నారు కూడా బహిరంగంగా, మీ తీరు మార్చుకోవాలి, మీ పద్ధతి మార్చుకోవాలి, మీ నియోజకవర్గాల్లోనే ఉండాలి, మీరు కొత్తగా ఎన్నికయ్యారు, ఇదే మీకు చివరిసారి కాకూడదు అని చెప్పి పదే చంద్రబాబు నాయుడు గారు చెబుతున్నారు. అంటే పవన్ కళ్యాణ్ గారు హెచ్చరిస్తున్నారంటే ప్రజల మాట అదే. కాబట్టి ఇక్కడే సర్వే రిపోర్ట్ వచ్చిందంటే వాళ్ళు తెప్పించుకోలేరా? సీఎం స్థాయి వ్యక్తులు క్లియర్గా ఏ నియోజకవర్గంలో ఏ ఎమ్మెల్యే ఎక్కడి నుంచి బయలుదేరి ఎక్కడికి వెళ్తున్నాడు, ఎక్కడ బయలుదేరి మళ్ళీ వెనక్కి వచ్చాడు అన్నది క్లియర్ పిక్చర్ ఉంటుంది. అది తెలుసుకోలేకపోతున్నారు మరి కొత్తగా గెలిచిన వాళ్ళందరూ అనుకున్నారు. ఒక్కసారికే అవుట్ అయిపోయే పరిస్థితి ఉందని చెప్పి ఏదైతే ప్రచారం జరుగుతుందో అదే ఇక్కడ నిజమేమో అనిపించక తప్పట్లేదు. ఇక విద్యుత్ ఛార్జీలు, ఈ రంగ కార్మికులకు ఇచ్చిన హామీలు బుట్టదాఖలు, నామినేటెడ్ పోస్టుల భర్తీ విధానం, గ్రామీణంలో కొనుగోలు శక్తి క్షీణత, సెటిల్మెంటు, ఇసుక దందా, లిక్కర్ పర్సంటేజ్లు. ఇది చూడండి, సెటిల్మెంట్లు, లిక్కరు, ఇసుక. ఏదైతే వైఎస్ఆర్సీపీలో పదే ప్రచారం జరిగిందో, లిక్కర్లో దోచేశారు, 1,00,000 కోట్లు దోచేశారు, ఇసుకను ఇష్టారాజ్యంగా చేసేశారని ఏవైతే వాళ్ళు మూట కట్టుకున్నారో అవినీతిని, అదే మూటలో వీళ్ళకి కూడా వస్తున్నాయి.
అది తెలుసుకోవాల్సింది. ఇక ప్రభుత్వానికి అనుకూల అంశాలు 8, 9 నెగిటివ్ అయితే 8 ఇక్కడ కనిపిస్తున్నాయి. అవేంటయ్యా అంటే రోడ్ల మరమ్మతులు, కొత్త రోడ్డు నిర్మాణం. వైఎస్ఆర్సీపీలో అసలు రోడ్లే లేవు, గుంతల రోడ్లు, నడుములు ఇరిగిపోయి ఎక్కడ యాక్సిడెంట్ అవుతుందో తెలియదు, ఎంతో మంది ఆ రోడ్లలో పడి చచ్చిపోయారు. ఇలాంటి ప్రచారాలన్నీ దానికి కాస్త రిలీఫ్ ఇచ్చినట్టున్నారు వీళ్ళు వచ్చిన తర్వాత. కొత్త రోడ్ల మరమ్మతులు, కొత్త రోడ్ల నిర్మాణం, పెట్టుబడుల అభివృద్ధి. పెట్టుబడులు అనే అంశానికి చంద్రబాబు నాయుడు గారు ల్యాండ్ మార్క్గా ఉంటారు. ఖచ్చితంగా ఆయన వివిధ రకాలుగా ఆయనకున్న పరిచయాల ద్వారా పెట్టుబడులు తీసుకొచ్చే ప్రయత్నాలు అయితే ఆయన చేస్తారు. అదే ఒకటి పాజిటివ్ ఆయనకి. ఇక తల్లికి వందనం కూడా మనం చూసాం. అంగరంగ వైభవంగా చేశారు, వాళ్ళందరూ కూడా హ్యాపీగా ఉన్నారు. రాజధాని అభివృద్ధి, ఖచ్చితంగా అమరావతి రాజధాని అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది. 5.5 కోట్ల ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా చూసేది అదే. అది ఏ ప్రభుత్వం అయితే అవనియండి, ప్రభుత్వాలతో వీళ్ళకి సంబంధాలు లేవు. పాలన బాగోవాలి, అభివృద్ధి కావాలి, అభివృద్ధి ఫలాలు అందరికీ అందాలి. ఇది ప్రతి మనిషి కోరుకున్నది, ప్రతి ఓటర్ కోరుకున్నది. మీరు 5 సంవత్సరాల్లో ఏం చేస్తారన్నదే 5వ సంవత్సరంలో చివరి రోజున ఆడు ఒక్క నొక్కుతోటి నొక్కుతారా, కుర్చీ వేస్తారా అనే అంశం అన్నదే ముడిపడి ఉంటుంది. అదే పరిస్థితి ఈరోజు. ఆ రాజధాని అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది. ఏ ప్రభుత్వం వచ్చినా, జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారా, చంద్రబాబు గారు వచ్చారా, పవన్ కళ్యాణ్ గారు వచ్చారా, లోకేష్ గారు వచ్చారా, ఇంకొకరు వచ్చారా అన్నది కాదు. ఒక రాజధాని ఉండాలి. దేశంలో ఎక్కడా లేనటువంటి ఒక వింత పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో ఉంది. రాజధాని ఎక్కడో తెలియని పరిస్థితి. 10 సంవత్సరాలు రాజధాని లేని రాష్ట్రం ఏమన్నా ఉన్నది అంటే అది ఆంధ్రప్రదేశ్ అని చెప్పక తప్పదు. ఇక ధాన్యం, పొగాకు కొనుగోలు, ఉచిత గ్యాస్ సిలిండర్లో ఈ పథకం, ఇది సక్సెస్. విద్యా పథకాలకు జాతీయ నాయకుల పేర్లు, ఇది ఒక మంచి పరిణామం. పంచాయతీల అభివృద్ధి, పవన్ కళ్యాణ్ గారి శాఖకు సంబంధించి ఆయన కూడా దాని మీద దృష్టి పెడుతున్నారు. పంచాయతీలకు అందరికీ కూడా గ్రామాలే దేశానికి పట్టుకొమ్మలు అని గతంలో గాంధీజీ గారు ఏదైతే నినాదం ఇచ్చారో ఆ పట్టుకొమ్మలను అభివృద్ధి చేసే పనిలో పవన్ కళ్యాణ్ గారు పడ్డారు అన్నది ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది. ఇక ఆంధ్రప్రదేశ్ ఎంపీల పనితీరు ర్యాంకుల వారీగా, ఇది చాలా కీలకమైంది. మొదటి స్థానం ఎవరయ్యా ఉన్నారు ఇందులో అంటే ఎంపీల పనితీరు పెమ్మసాని చంద్రశేఖర్. 2వ స్థానంలో ఎవరున్నారు, కింజరాపు రామ్మోహన్ నాయుడు. చివరి స్థానంలో బస్తిపాటి నాగరాజు. మొదటి మార్కులు అయితే పెమ్మసాని చంద్రశేఖర్కి ఇందులో పడ్డాయి. ఇక తొలి 7 స్థానాలు, మధ్య స్థానాలు, చివరి 7 స్థానాలు ఎవరైతే ఉన్నారు ఎంపీలకి సంబంధించి మనం చూస్తున్నాం. 25 ఎంపీలకి సంబంధించి చివరి స్థానాల్లో ఉన్నవాళ్ళు, మధ్య స్థానంలో ఉన్నాడు. మొదటి 7 స్థానాల్లో ఎవరు ఉన్నారైతే పెమ్మసాని చంద్రశేఖర్, కింజరాపు రామ్మోహన్ నాయుడు, బైరెడ్డి శబరి, కేశినేని శివనాథ్, కేశినేని చిన్ని, ఇక లావు శ్రీకృష్ణదేవరాయలు, పుట్ట మహేష్ యాదవ్, డాక్టర్ మద్దెల గురుమూర్తి, వీళ్ళు ముందు వరుసలో ఉన్నారు అని. ఇక మధ్య స్థానాల్లో ఎవరు ఉన్నారు, అటు ఇటు కాకుండా ఓకే పర్వాలేదు చల్తా అని నడిపించే వాళ్ళలో బి బాలశౌరి, ఎం శ్రీభరత్ అంటే విశాఖపట్నం, బాలకృష్ణ గారి 2వ అల్లుడు, డి పురంధేశ్వర్ గారు తెలిసిన విషయమే, కసిరెడ్డి అప్పలనాయుడు, టి ఉదయ్ శ్రీనివాస్ కాకినాడ ఎంపీ, ఇక డి ప్రసాదరావు, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, సీఎం రమేష్, శ్రీనివాస్ వర్మ, పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి, హరీష్ మాథుర్. వీళ్ళుంటే చివరి స్థానాల్లో ఉన్న వాళ్ళు ఎవరు, మాగుంట శ్రీనివాసరెడ్డి, తెన్నేటి కృష్ణప్రసాద్, బీకే పార్థసారథి, లక్ష్మీనారాయణ, వైఎస్ అవినాష్ రెడ్డి, శెట్టి తనూజారాణి, బస్తిపాటి నాగరాజు. 7 స్థానాల్లో వీళ్ళుంటే తొలి 7 స్థానాల్లో, తర్వాత స్థానాల్లో మధ్యస్థ స్థానాల్లో వీళ్ళున్నారు, చివరి స్థానాల్లో వీళ్ళున్నారు. ఇక గ్రీన్ జోన్లో ఉన్న ఎమ్మెల్యేలు 32 మంది, ఆరెంజ్ జోన్లో ఉన్న ఎమ్మెల్యేలు 90 మంది, రెడ్ జోన్లో ఉన్న ఎమ్మెల్యేలు 53 మంది. అంటే 62% జనసేన ఎమ్మెల్యేలకు ఈసారి నో ఛాన్స్. 22% టీడీపీ ఎమ్మెల్యేలకు ఈసారి అవకాశమే లేదు. చాలా కీలకమైన ఇదే గాని సర్వే నిజమేలా ఉంటే పవన్ కళ్యాణ్ గారి కళలన్నీ కూడా నీరుగారిపోయినట్టే. ఎందుకంటే 100 స్ట్రైక్ రేట్తో 21 స్థానాలు గెలిచేము అని చెప్పి పెద్ద ఎత్తున ప్రచారం చేసుకుంటూ ఒక అద్భుతమైన అవకాశం ప్రజలు ఇచ్చారు. ఒక్క సీటు గెలుస్తారో గెలరో అని టెన్షన్లో కూటమితో వెళ్ళిన పవన్ కళ్యాణ్ గారు ప్రజల్లో ఏ రకమైన ప్రచారాలు చేశారో, అసలు తెలుగుదేశం పార్టీకి ఊపిరి పోసిందే పవన్ కళ్యాణ్ గారు. జైల్లో అని చెప్పి మాట్లాడుకునే పరిస్థితి. అలాగే వాళ్ళకి సీట్లు కూడా ఇచ్చారు. కానీ ఈరోజు పరిస్థితి ఏంటండి, 62% జనసేన ఎమ్మెల్యేలకి ఈసారి నో ఛాన్స్. మొదటి సంవత్సరంలోనే అంటే మార్చుకుంటే 4 సంవత్సరాల్లో ఓకే. ఎప్పుడు కూడా ఒక అంశం ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాలి, మంచి తెచ్చుకోవడం అన్నది చాలా 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 కష్టం. చెడ్డ తెచ్చుకోవడం అన్నది విత్-ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్. చిన్న తప్పు చేస్తే ఆడు ఎదవరా అంటాడు. ఒక్కసారి వాడు మంచోడు కాదు, వాడు వేస్ట్ ఫెలో, వాడు దేనికి పనికిరాడు, వాడికి పని రాదు, వాడికి ఏమీ చేత కాదు అని కానీ ముద్ర పడితే జీవితాంతం అంతా అది పోదు. నువ్వు ఎన్ని చెయ్యి, దొంగోడు అంటే దొంగోడేం కాడు. చిన్న దొంగతనం చేసావా, పెద్ద దొంగతనం చేసావా అని ఎవ్వడో ఈ రోజుల్లో చూడు. ఎవడైనా దొంగతనం చేశాడు
అది తెలిసింది, అది ప్రచారం జరిగిందంటే ఆడు నిజంగా ఆ తర్వాత ఎంత గొప్ప పురుషుడైపోయినా, యుగ పురుషుడైపోయినా ఆడు దొంగోడురా, ఆడు నమ్మడానికి లేదురా అంటారు. అదే పరిస్థితి ఈరోజు. 62% మంది ఎమ్మెల్యేలు ఈరోజు ఈ పరిస్థితుల్లో ఉన్నారంటే చాలా దారుణమైన పరిస్థితి. ఆరెంజ్ జోన్లో ఉన్న ఎమ్మెల్యేలు 90 మంది అట. గ్రీన్ జోన్లో ఉన్న వాళ్ళు అంటే 164 సీట్లకు సంబంధించి కన్ఫామ్గా ఉన్న వాళ్ళు 32 మంది. అంటే ఏడాదిలో 132 మంది వ్యతిరేకత ఇక్కడ కనిపిస్తున్నది అంటే కనిపిస్తున్నది అని చెప్తున్నారు. ఇక్కడ సర్వేకి సంబంధించి, రైస్ సర్వేకి సంబంధించి నిజంగా కూటమికి చాలా పెద్ద షాక్ ఇది. ఇక నియోజకవర్గాల వారీగా ఎమ్మెల్యే పేర్లు, జోన్లు, ఆ డిస్ట్రిక్ట్లకు సంబంధించి శ్రీకాకుళం జిల్లాలో రెడ్ జోన్లో ఉన్న వాళ్ళందరూ ముందే మనం చెప్పాం ఎవరెవరు ఉంటారంటే ఇంకా మళ్ళీ ఛాన్స్ రాదు అని చెప్పి. ఇక గ్రీన్ జోన్లో ఉన్న వాళ్ళకి బాగుంది, వాళ్ళు బాగా చేస్తున్నారు, ప్రజల్లో వాళ్ళకి పేరుందని. ఇక ఆరెంజ్ జోన్లో ఉన్న వాళ్ళకి కష్టంగా ఉంటుంది, జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి. ఇక ఆమదాల వలస కోన రవికుమార్ ఆరెంజ్ జోన్ ఇచ్చారు ఆయనకి. ఎచ్చెర్ల ఈశ్వర్రావు నడుకుడి అది ఆరెంజే. ఇచ్చాపురం అశోక్ బెండలం గ్రీన్. నరసన్నపేట రమణమూర్తి రెడ్ జోన్లో ఉన్నాడు ఆయన. పలాస గౌతు శిరీష ఆరెంజ్. ఇక పాతపట్నం మామిడి గోవిందరావు రెడ్ జోను. శ్రీకాకుళం గొండు శంకర్ రెడ్ జోను. టెక్కలి అచ్చినాయుడు గ్రీన్ జోను. బొబ్బిలి ఆర్వీఎస్ కేకే రంగారావు గ్రీన్ జోను. ఇక చీపురుపల్లి కళా వెంకట్రావు, కిమిడి కళా వెంకట్రావు గారు, ఆయన రెడ్ జోన్లోనే ఉన్నాడు. గజపతి నగరం కొండపల్లి శ్రీనివాస్ ఆరెంజ్ జోను. నెల్లిమర్ల లోకం నాగమాధవి ఆరెంజ్ జోను. ఇక విజయనగరం విషయానికి వస్తే పార్వతీపురం ఎస్సీ నియోజకవర్గం బిజీ చంద్ర రెడ్ జోన్లో ఉంటే, సాలూరు గుమ్మడి సంజయరాణి మినిస్టర్ ఆరెంజ్ జోన్లో ఉన్నారు. కురుపాం జగదీశ్వరి ఆరెంజ్ జోన్లో ఉన్నారు. పాలకొండ నిమ్మక జయచంద్ర రెడ్ జోన్లో ఉన్నారు. విజయనగరం పోసుపాటి అదితి విజయలక్ష్మి అశోక్ గారి అమ్మాయి ఆరెంజ్ జోన్లో ఉన్నారు. రాజాం ఎస్సీ కోండ్రు మురళీమోహన్ ఆరెంజ్ జోన్లో ఉన్నారు. శృంగవరపకోట కోల లలిత కుమారి ఆరెంజ్ జోన్లో ఉన్నారు. ఇక విశాఖపట్నం విషయానికి వస్తే ఇక్కడ వరకు రాజాం కోండ్రు మురళి వరకు కూడా అది విజయనగరం జోన్ వరకు వస్తుంది. విశాఖపట్నానికి వద్దాం. విశాఖపట్నం విషయానికి వస్తే ఎస్ కోట శృంగవరపకోట లలిత కుమారి ఆరెంజ్లో ఉన్నారు. అనకాపల్లి కొనతాల రామకృష్ణ గ్రీన్ జోన్లో ఉన్నారు. అరకు వ్యాలీ ఎస్టీ మత్స్యలింగం రెడ్ జోన్లో ఉన్నారు. భీమిలి గంటా శ్రీనివాసరావు గ్రీన్ జోన్లో ఉన్నారు. చోడవరం నాగ సన్యాసిరాజు కలిదిండి ఆయన ఆరెంజ్ జోన్లో ఉన్నారు. ఇక విశాఖపట్నం విషయానికి వస్తే పల్లా శ్రీనివాసరావు ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు గ్రీన్ జోన్లో ఉన్నారు. మాడుగులు బండారు సత్యనారాయణ రెడ్ జోన్లో ఉన్నారు. నర్సీపట్నం అయ్యన్న పాత్రుడు చింతకాయల అయ్యన్న పాత్రుడు గ్రీన్ జోన్లో ఉన్నారు స్పీకర్ గారు. పాడేరు ఎస్టీ విశ్వేశ్వరరాజు రెడ్ జోన్లో ఉన్నారు. పాయకిరావుపేట అనితా వంగలపూడి గ్రీన్ జోన్లో ఉన్నారు. పెందుర్తి పంచికల రమేష్ బాబు ఆరెంజ్ జోన్లో ఉన్నారు. విశాఖపట్నం ఈస్ట్ వెలగపూడి రామకృష్ణ బాబు గ్రీన్ జోన్లో ఉన్నారు. విశాఖపట్నం విష్ణుకుమార్ రాజు బీజేపీ ఎమ్మెల్యే ఆయన ఆరెంజ్ జోన్లో ఉన్నారు. విశాఖపట్నం సౌత్ వంశీకృష్ణ యాదవ్ జనసేన రెడ్ జోన్లో ఉన్నారు. విశాఖపట్నం వెస్ట్ గణబాబు ఆరెంజ్ జోన్లో ఉన్నారు. యలమంచిల సుందరపు విజయ్ కుమార్ రెడ్ జోన్లో ఉన్నారు. ఇది విశాఖపట్నానికి సంబంధించి ఇదంతా కూడా. ఇక నెక్స్ట్ ప్రతిపాడు విషయానికి వస్తే వరుపుల సత్యప్రభ ఆరెంజ్ జోన్లో ఉన్నారు. అమలాపురం ఎస్సీ ఆనందరావు గ్రీన్ జోన్లో ఉన్నారు. అనపర్తి రామకృష్ణారెడ్డి నల్లమిల్లి ఆరెంజ్లో ఉన్నారు. జగ్గైపేట జ్యోతుల్ నెహ్రూ ఆరెంజ్లో ఉన్నారు. కాకినాడ సిటీ వనమాడి వెంకటేశ్వరరావు కొండబాబు రెడ్ జోన్లో ఉన్నారు. ఇక కాకినాడ రూరల్ కాకినాడ విషయానికి వస్తే చూడండి, ఈ రెండు కూడా రెడ్ జోన్లు చూపిస్తున్నాయి. ఇక కొత్తపేట బండారు సత్యనారాయణరావు ఆరెంజ్ జోన్లో ఉన్నారు. మండపేట జోగేశ్వరరావు గ్రీన్ జోన్లో ఉన్నారు. ముమ్మిడివరం దాట్ల సుబ్బరాజు ఆరెంజ్ జోన్లో ఉన్నారు. పి గన్నవరం ఎస్సీ గిడ్డి సత్యనారాయణ రెడ్ జోన్లో ఉన్నారు. పెద్దాపురం చినరాజప్ప ఆరెంజ్ జోన్లో ఉన్నారు. పిఠాపురం కొనిదెల పవన్ కళ్యాణ్ గ్రీన్ జోన్లో ఉన్నారు. రాజమండ్రి సిటీ ఆదిరెడ్డి శ్రీనివాస్ గ్రీన్ జోన్లో ఉన్నారు. రాజమండ్రి రూరల్ బుచ్చయ్య చౌదరి గారు గ్రీన్ జోన్లో ఉన్నారు. ఇక రాజానగరం బత్తుల బలరామకృష్ణ రెడ్ జోన్లో ఉన్నారు. రామచంద్రాపురం వాసంశెట్టి సుభాష్ రెడ్ జోన్లో ఉన్నారు. ఇక రామచంద్రాపురం మిడియాల శిరీషాదేవి ఆరెంజ్ జోన్లో ఉన్నారు. ఇక రాజోల్ ఎస్సీ దేవ వరప్రసాద్ రెడ్ జోన్లో ఉన్నారు. తుని దివ్య యనమల ఆరెంజ్ జోన్లో ఉన్నారు. ఒక్కసారిగా మనం ఇక్కడ చూడొచ్చు జనసేన ఎమ్మెల్యేలు ఆల్మోస్ట్ రెడ్ జోన్కి వెళ్ళిపోయిన పరిస్థితి. పవన్ కళ్యాణ్ గారు ఒక్కరే అక్కడ కనిపిస్తున్నారు గ్రీన్ జోన్లో ఉన్న వాళ్ళు. ఇక ఆచంట సత్యనారాయణ పితాని ఆరెంజ్ జోన్లో ఉన్నారు. భీమవరం రామాంజనేయులు ఇది కూడా జనసేనే, ఆయన రెడ్ జోన్లో ఉన్నాడు. ఇక చింతలపూడి ఎస్సీ రోషన్ కుమార్ రెడ్ జోన్లో ఉన్నారు. దెందులూరు
చింతమనేని ప్రభాకర్ ఆరెంజ్ జోన్లో ఉన్నారు. ఏలూరు రాధాకృష్ణయ్య రెడ్ జోన్లో ఉన్నారు. ఇక గోపాలపురం ఎస్సీ మద్దిపాటి వెంకటరాజు గ్రీన్ జోన్లో ఉన్నారు. కైకలూరు కామినేని శ్రీనివాస్ ఆరెంజ్ జోన్లో ఉన్నారు. కొవ్వూరు ఎస్సీ ముప్పిడి వెంకటేశ్వరరావు రెడ్ జోన్లో ఉన్నారు. ఇక నర్సాపురం బొమ్మిడి నాయకర్ ఆరెంజ్ జోన్లో ఉన్నారు. ఇది కూడా జనసేన టికెట్. అది నిడదవోలు కందుల దుర్గేష్ ఆరెంజ్ జోన్లో ఉన్నారు. పాలకొల్లు డాక్టర్ నిమ్మల రామానాయుడు గ్రీన్ జోన్లో ఉన్నారు. పోలవరం ఎస్టీ చిర్రి బాలరాజు రెడ్ జోన్లో ఉన్నారు. ఇది కూడా ఆల్దే. తాడేపల్లిగూడెం బొలిశెట్టి శ్రీనివాస్ ఆరెంజ్ జోన్లో ఉన్నారు. తణుకు అరిమిల్లి రాధాకృష్ణ ఆరెంజ్ జోన్లో ఉన్నారు. ఉండి కనుమూరి రఘురామకృష్ణరాజు గ్రీన్ జోన్లో ఉన్నారు. ఇక ఉంగుటూరు ధర్మరాజు రెడ్ జోన్లో ఉన్నారు. అవనిగడ్డ బుద్ధప్రసాద్ మండల బుద్ధప్రసాద్ రెడ్ జోన్లో ఉన్నారు. ఈయన కూడా అదే పార్టీ. ఇక గన్నవరం యార్లగడ్డ వెంకట్రావు ఆరెంజ్ జోన్లో ఉన్నారు. గుడివాడ వెనిగండ్ల రాము రెడ్ జోన్లో ఉన్నారు. కొడాలి నాని మీద చిరకాల నుంచి ఎవరు గెలుస్తారా అన్నారు. మరి గుడివాడ ప్రజలు ఆయనకు పట్టం కట్టారు. ఆయన ఇప్పుడు రెడ్ జోన్లో ఉన్నారు. అంటే వీళ్ళందరికీ కూడా మళ్ళీ ఊపిరి పోస్తున్నారు, నెత్తి మీద పాలు పోస్తున్నారు. నేను ఇందాక చెప్పినట్లుగా జగ్గైపేట రాజగోపాల్ శ్రీరామ్ ఆరెంజ్ జోన్లో ఉన్నారు. మచిలీపట్నం కొల్లు రవీంద్ర ఆరెంజ్ జోన్లో ఉన్నారు. మైలవరం వసంత వెంకట కృష్ణ ప్రసాద్ ఆరెంజ్ జోన్లో ఉన్నారు. నందిగామ తంగిరాల సౌమ్య ఆరెంజ్ జోన్లో ఉన్నారు. నూజువీడు పార్థసారథి ఆరెంజ్ జోన్లో ఉన్నారు. పామర్రు కుమార్ రాజా వర్ల ఆరెంజ్ జోన్లో ఉన్నారు. పెడన కృష్ణప్రసాద్ ఆరెంజ్ జోన్లో ఉన్నారు. పెనమలూరు బోడే ప్రసాద్ ఆరెంజ్ జోన్లో ఉన్నారు. తిరువూరు ఎస్సీ కొలికపూడి శ్రీనివాసరావు రెడ్ జోన్లో ఉన్నారు. ఈయనకి ఒక అద్భుతమైన అవకాశం ఇచ్చారు. కొలికపూడి శ్రీనివాస్ గారు కూడా ఈరోజు రెడ్ జోన్లో ఉండే పరిస్థితి. విజయవాడ సెంట్రల్కి వచ్చి బోండా ఉమేశ్వరరావు గ్రీన్ జోన్లో ఉన్నారు. విజయవాడ ఈస్ట్ రామ్మోహన్ గ్రీన్ జోన్లో ఉన్నారు. ఇక విజయవాడ వెస్ట్ విషయానికి వస్తే యలమంచిల సత్యనారాయణ చౌదరి ఆరెంజ్ జోన్లో ఉన్నారు. ఇక గుంటూరు ఈస్ట్ ఎంఎన్ అహ్మద్ రెడ్ జోన్లో ఉన్నారు. గుంటూరు వెస్ట్ గల్లా మాధవి రెడ్ జోన్లో ఉన్నారు. బాపట్ల నరేంద్ర వర్మరాజు వేగేసిన ఆరెంజ్ జోన్లో ఉన్నారు. ఇక చిలకలూరుపేట పత్తిపాటి పుల్లారావు ఆరెంజ్ జోను. గురజాల శ్రీనివాసరావు ఆరెంజ్ జోను. వినుకొండ ఆంజనేయులు ఆరెంజ్ జోను. ఇక మాచర్ల బ్రహ్మేందర్ రెడ్డి ఆరెంజ్ జోను. ఇక మంగళగిరి నారా లోకేష్ గ్రీన్ జోను. పొన్నూరు ధూళిపాల నరేంద్ర గ్రీన్ జోను. ఇక పత్తిపాడు ఎస్సీకి బుర్ల రామాంజనేయులు రెడ్ జోను. ఇక రేపల్లె అనగాని సత్యప్రసాద్ ఆరెంజ్ జోను. ఇక సత్తెనపల్లి కన్నా లక్ష్మీనారాయణ రెడ్ జోను. తాడికొండ ఎస్సీ తెనాలి శ్రావణ్ కుమార్ ఆరెంజ్ జోను. తెనాలి నాదెండ్ల మనోహర్ గారు కూడా ఆరెంజ్ జోన్ గెలిపోయారు. వేబూరు ఎస్సీ ఆనందబాబు నక్కా ఆనందబాబు ఆరెంజ్ జోను. ఇక నర్సరావుపేట అరవింద్ బాబు రెడ్ జోను. పెదకూరుపాడు భాష్యం ప్రవీణ్ రెడ్ జోన్. ఇక దర్శి శ్రీనివాస ప్రసాద్ రెడ్డి ఆరెంజ్ జోను. అద్దంకి గుట్టిపాటి రవికుమార్ ఆనంద్ జోను. చీరాల ఎంఎం కొండయ్య రెడ్ జోను. ఇక పర్చూరు ఏలూరు సాంబశివరావు ఆరెంజ్ జోను. సంతనూతలపాడు విజయ్ కుమార్ రెడ్ జోను. కందుకూరు నాగేశ్వరరావు ఆరెంజ్ జోను. కొండపి డోలా బాల వీరాంజనేయ స్వామి గ్రీన్ జోను. మార్కాపురం కందుల నారాయణ రెడ్డి ఆరెంజ్ జోను. గిద్దలూరు ఎం అశోక్ రెడ్డి ఆరెంజ్ జోను. కనిగిరి ఊర్గ నరసింహారెడ్డి ఉగ్ర నరసింహారెడ్డి ఆరెంజ్ జోను. ఎర్రగొండపాలెం తాడిపత్రి చంద్రశేఖర్ ఆరెంజ్ జోను. ఒంగోలు జనరాధన్ ఆరెంజ్ జోను. ఇక ఆత్మకూరు ఆనం రామ్ నారాయణ రెడ్డి ఆరెంజ్ జోను. ఇంకా గూడూరు ఎస్సీ నియోజకవర్గం వస్తే సునీల్ కుమార్ రెడ్ జోన్లో ఉన్నారు. కావలి వెంకట కృష్ణారెడ్డి రెడ్ జోన్లో ఉన్నారు. ఇక కొవ్వూరు విషయానికి వస్తే ప్రశాంత్ రెడ్డి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి ఆరెంజ్ జోన్లో ఉన్నారు. ఇక ఉదయగిరి కాకర్ల సురేష్ రెడ్ జోన్లో ఉన్నారు. నెల్లూరు సిటీ నారాయణ పొనుగూరు గ్రీన్ జోన్లో ఉన్నారు. నెల్లూరు రూరల్ కోటమిరెడ్డి సీతారెడ్డి రెడ్డి గ్రీన్ జోన్లో ఉన్నారు. ఇక సర్వేపల్లి చంద్రమోహన్ రెడ్డి ఆరెంజ్ జోన్లో ఉన్నారు. సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. ఇక సూళ్లూరుపేట నెలవ విజయశ్రీ రెడ్ జోన్లో ఉన్నారు. వెంకటగిరి రామకృష్ణ ఆరెంజ్ జోను. చంద్రగిరి మణిప్రసాద్ గ్రీన్ జోను. చిత్తూరు జగన్మోహన్ ఆరెంజ్ జోను. ఇక గంగాధర్ నెల్లూరు జిల్లా మునుస్వామి థామస్ రెడ్ జోన్లో ఉన్నారు. కుప్పం చంద్రబాబు నాయుడు గారు గ్రీన్ జోన్లో ఉన్నారు. ఇక మదనపల్లి భాష ఆరెంజ్ జోన్లో ఉన్నారు. నగిరి జి భానుప్రకాష్ ఆరెంజ్ జోన్లో ఉన్నారు. ఇక పలమనేరు అమర్నాథ్ రెడ్డి గ్రీన్ జోన్లో ఉన్నారు. పొంగనూరు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గ్రీన్ జోన్లో ఉన్నారు. పూతలపట్టు ఎస్సీ నియోజకవర్గం మురళీమోహన్ రెడ్ జోన్లో ఉన్నారు. సచ్చివేడు ఆదిమూలం రెడ్ జోన్లో ఉన్నారు. శ్రీకాళహస్తి సుధీర్ రెడ్డి బొజ్జల ఆయన కూడా రెడ్ జోన్కి వెళ్ళిపోయారు. ఇక పీలేరు కిషోర్ కుమార్ రెడ్డి ఆరెంజ్ జోన్లో ఉన్నారు. తమ్మనపల్లి పెద్దిరెడ్డి ద్వారకాంతరెడ్డి ఆరెంజ్ జోన్లో ఉన్నారు. తిరుపతి ఆర్ఎన్ శ్రీనివాసులు ఇది కూడా జనసేన టికెట్. అంటే జనసేన టికెట్లన్నీ కూడా రెడ్ జోన్కి వెళ్ళిపోతున్నాయి. ఇక బద్వేలు ఎస్సీ దాసరి సుధా రెడ్ జోన్లో ఉన్నారు. జమ్మలమడుగు ఆదినారాయణ రెడ్డి ఆరెంజ్ జోన్లో ఉన్నారు. కడప మాధవి రెడ్డి కడప రెడ్డమ్మ గారు ఆవిడ కూడా ఆరెంజ్ జోన్లో ఉన్నారు. ఇక కమలాపురం కృష్ణ చైతన్య రెడ్డి ఆరెంజ్ జోన్లో ఉన్నారు. మైదుకూరు
సుధాకర్ పుట్ట ఆరెంజ్ జోన్లో ఉన్నారు. పొద్దుటూరు వరదరాజుల రెడ్డి ఆరెంజ్ జోన్లో ఉన్నారు. పులివెందుల జగన్మోహన్ రెడ్డి గారు గ్రీన్ జోన్లో ఉన్నారు. రాజంపేట ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి ఆరెంజ్ జోన్లో ఉన్నారు. రైల్వే కోరుడు అరవి శ్రీధర్, ఈయన కూడా జనసేన, ఆయన కూడా రెడ్ జోన్ లో ఉన్నారు. రాయచోటి రాంప్రసాద్ రెడ్డి ఆరెంజ్ జోను. అనంతపురం అర్బన్ వెంకటేశ్వర ప్రసాద్ రెడ్ జోను. ధర్మవరం సత్యకుమార్ యాదవ్ ఆరెంజ్ జోను. ఇక హిందూపురం నందమూరి బాలకృష్ణ గారు గ్రీన్ జోన్లోనే ఉన్నారు. కదిరి వెంకట ప్రసాద్ ఆరెంజ్ జోను. కళ్యాణ్ దుర్గం సురేంద్రబాబు ఆరెంజ్ జోను. మరకసిరి ఎంఎస్ రాజ్ ఆరెంజ్ జోను. పెనుకొండ సబిత ఆరెంజ్ జోను. ఇక పుట్టపర్తి పల్లె సింధూరారెడ్డి ఆరెంజ్ జోను. ఇంకా రాప్తాడు సునీతమ్మ ఆరెంజ్ జోను. ఇక రాయదుర్గు కాలువ శ్రీనివాసరావు ఆరెంజ్ జోన్ ఉన్నారైనా. ఇక సింగనమలై ఎస్సీ బండారు శ్రావణి రెడ్ జోన్లో ఉన్నారు. గుంతకల్లు గుమ్మనూరు జయరాం రెడ్ జోన్లో ఉన్నారు. ఇక తాడిపత్రి అశ్మిత్ రెడ్డి జోన్లో ఉన్నారు, ఆరెంజ్ జోన్లోని. ఇక ఉరవకొండ పయ్యావుల కేశవ్ గ్రీన్ జోన్లో ఉన్నారు. ఇక ఆదోని విషయానికి వస్తే పార్థసారథి రెడ్ జోన్లో ఉన్నారు. ఆళ్లగడ్డ అఖిలప్రియ రెడ్ జోన్లో ఉన్నారు. ఆలూరు విరూపాక్షి రెడ్ జోన్లో ఉన్నారు. ఇక బనగానపల్లి జనార్దన్ రెడ్డి గ్రీన్ జోన్లో ఉన్నారు. దోన్ విషయానికి వస్తే కోట్ల జయసూర్యప్రకాష్ రెడ్డి ఆరెంజ్లో ఉన్నారు. ఇక కోడుమూరు విషయానికి వస్తే దస్తగిరి రెడ్ జోన్లో ఉన్నారు. కర్నూలు టీజీ భరత్ ఆరెంజ్ జోను. మంత్రాలయం బలనాగిరెడ్డి ఆరెంజ్ జోన్లో ఉన్నారు. ఇక నందికొట్కూరు జయసూర్య ఆరెంజ్ జోన్లో ఉన్నారు. నంద్యాల మహమ్మద్ ఫరూక్ ఆరెంజ్ జోన్లో ఉన్నారు. పాణ్యం గౌరు చరితారెడ్డి రెడ్ జోన్లో ఉన్నారు. ఇక పత్తికొండ విషయానికి వస్తే కేఈ శ్యామ్ కుమార్ ఆరెంజ్ జోను. శ్రీశైలం బుద్ధ రాజశేఖర్ రెడ్డి ఆరెంజ్ జోను. ఎమిగినూరు జయనాగేశ్వర రెడ్డి ఆరెంజ్ జోన్లో ఉన్నారు. అంటే 175 నియోజకవర్గాలకు సంబంధించి రైస్ సర్వే నిర్వహించిన సర్వేలో రెడ్ జోన్లో ఎవరున్నారు, ఆరెంజ్ జోన్లో ఎవరున్నారు, గ్రీన్ జోన్లో ఎవరున్నారు. రెడ్ జోన్లో ఎవరు ఎక్కువ ఉన్నారు అంటే జనసేన ఎమ్మెల్యేలు 100% స్ట్రైక్ రేట్తో గెలిచిన వాళ్ళు ఏడాదిలోనే ఈ రకమైన టాక్ తెచ్చుకోవడం అన్నది నిజంగా జనసేనకు మాత్రం ఒక బిగ్ షాకే. తెలుగుదేశం పార్టీ కూడా అదే పరిస్థితి ఉంది. ఇక గ్రీన్ జోన్లో ఉన్న ఎమ్మెల్యేలు, గ్రీన్ జోన్లో ఎవరెవరు ఎమ్మెల్యేలు ఉన్నారు, రెడ్ జోన్లో ఎవరెవరు ఎమ్మెల్యేలు ఉన్నారు, ఆరెంజ్ జోన్లో ఎవరెవరు ఎమ్మెల్యేలు ఉన్నారు, క్లియర్గా చెప్పే ప్రయత్నం చేస్తాను. ఇచ్చాపురం అశోక్ గ్రీన్ జోన్లో ఉన్నారు. టెక్కలి అచ్చినాయుడు గ్రీన్ జోన్లో ఉన్నారు. బొబ్బిలి రంగారావు గారు గ్రీన్ జోన్లో ఉన్నారు. భీమిలి గంటా శ్రీనివాసరావు గ్రీన్ జోన్లో ఉన్నారు. కొనతాల రామకృష్ణ గారు అనకాపల్లి గ్రీన్ జోన్లో ఉన్నారు. పల్లా శ్రీనివాసరావు గాజువాక గ్రీన్ జోన్లో ఉన్నారు. అనిత వంగలపూడి గ్రీన్ జోన్లో ఉన్నారు పాయకరావుపేట. ఇక అయ్యన్న పాత్రుడు నర్సీపట్నం గ్రీన్ జోన్లో ఉన్నారు. విశాఖపట్నం ఈస్ట్ వెలగపూడి రామకృష్ణబాబు గ్రీన్ జోన్లో ఉన్నారు. అమలాపురం ఐతాబత్తుల ఆనందరావు గ్రీన్ జోన్లో ఉన్నారు. అంతేకాకుండా జోగేశ్వరరావు మండపేట గ్రీన్ జోన్లో ఉన్నారు. కొణిదెల పవన్ కళ్యాణ్ పిఠాపురం గ్రీన్ జోన్లో ఉన్నారు. ఆదిరెడ్డి శ్రీనివాస్ రాజమండ్రి సిటీ గ్రీన్ జోన్లో ఉన్నారు. బుచ్చయ్య చౌదరి రాజమండ్రి రూరల్ గ్రీన్లో ఉన్నారు. ఇక వెంకటరాజు మద్దిపాటి గ్రీన్ జోన్లో ఉన్నారు. గోపాలపురం ఎస్సీ నియోజకవర్గం ఇది. డాక్టర్ నిమ్మల రామానాయుడు పాలకొండ ఈయన కూడా గ్రీన్ జోన్లో ఉన్నారు. కనుమూరి రఘురామకృష్ణరాజు త్రిబులార్ ఆయన ఉండి గ్రీన్ జోన్లో ఉన్నారు. ఇక బోండా ఉమామహేశ్వరరావు విజయవాడ సెంట్రల్ గ్రీన్ జోన్లో ఉన్నారు. గద్దె రామ్మోహన్ విజయవాడ ఈస్ట్ గ్రీన్ జోన్లో ఉన్నారు. నారా లోకేష్ మంగళగిరి గ్రీన్ జోన్లో ఉన్నారు. దూలిపాల నరేంద్ర కుమార్ పొన్నూరు గ్రీన్ జోన్లో ఉన్నారు. డోలా బాల వీరాంజనేయ స్వామి గ్రీన్ జోన్లో ఉన్నారు కొండపి నుంచి. ఇక నారాయణ పొంగూరు నెల్లూరు సిటీ గ్రీన్ జోన్లో ఉన్నారు. కోమటిరెడ్డి శ్రీధర్ రెడ్డి నెల్లూరు రూరల్ గ్రీన్ జోన్లో ఉన్నారు. ఇక చంద్రబాబు నాయుడు గారు కుప్పం గ్రీన్ జోన్లో ఉన్నారు. పలమనేరు అమర్నాథ్ రెడ్డి గ్రీన్ జోన్లో ఉన్నారు. చంద్రగిరి వెంకట మణిప్రసాద్ ఆయన కూడా గ్రీన్ జోన్లో ఉన్నారు. ఇక పొంగనూరు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గ్రీన్ జోన్లో ఉన్నారు. పులివెందుల వైఎస్ జగన్మోహన్ రెడ్డి గ్రీన్ జోన్లో ఉన్నారు. హిందూపురం నందమూరి బాలకృష్ణ గ్రీన్ జోన్లో ఉన్నారు. ఉరవకొండ పయ్యావుల కేశవ్ గ్రీన్ జోన్లో ఉన్నారు. బనగానపల్లి చిన్నోళ్ళ జనార్దన్ రెడ్డి ఈయన గ్రీన్ జోన్లో ఉన్నారు. ఇది 32 మంది గ్రీన్ జోన్లో ఉన్న వాళ్ళే చాలా తక్కువ. 164 ఎమ్మెల్యేలకి 32 మంది గ్రీన్ జోన్లో ఉన్నారు అంటే ఒక నేను తెలుగుదేశం జనసేన బీజేపీకి సంబంధించి చెప్తున్నాను, వైఎస్ఆర్సీపీకి కాకుండా. అందులో ఉన్నవాళ్ళు గ్రీన్ జోన్లో సేఫ్గా ఉన్నవాళ్ళు కొనిదెన పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి తప్ప రెండో పేరు అక్కడ కనిపించట్లేదు. ఇక ఆరెంజ్ జోన్లో ఉన్న ఎమ్మెల్యేలు ఎవరు? ఎచ్చెర్ల ఈశ్వరరావు ఆరెంజ్ జోన్. ఆమదాల వలస కోన రవికుమార్ ఆరెంజ్ జోన్లో ఉన్నారు. పలాస గౌతు శిరీష ఆరెంజ్ జోన్లో ఉన్నారు. గజపతి నగరం కొండపల్లి శ్రీనివాస్ ఆరెంజ్ జోన్లో ఉన్నారు. నెల్లిమర్ల లోకం నాగమాధవ్ ఆరెంజ్ జోన్లో ఉన్నారు. సాలూరు గుమ్మడి సంజయానని ఆరెంజ్ జోన్లో ఉన్నారు. కురుపాం జగదీశ్వరి ఆరెంజ్ జోన్లో ఉన్నారు. విజయనగరం పూసపాటి అదిత విజయలక్ష్మి ఆరెంజ్ జోన్లో ఉన్నారు. ఇక రాజాం ఎస్సీ
కోండ్రు మురళీమోహన్ ఆరెంజ్ జోన్లో ఉన్నారు. ఇక శృంగవరపుకోట కోళ్ళ లలిత కుమారి ఆరెంజ్ జోన్లో ఉన్నారు. రామచంద్రాపురం కూడా ఎమ్మెల్యే ఆరెంజ్ జోన్లో ఉన్నారు. మిరియాల శిరీషాదేవి. ఇక చోడవరం సూర్యనాగ సన్యాసిరాజు కలిదిండి ఆరెంజ్ జోన్లో ఉన్నారు. పెందుర్తి పంచికల్ రమేష్ బాబు ఆరెంజ్ జోన్లో ఉన్నారు. విశాఖపట్నం నార్త్ పెనుమత్స విష్ణుకుమార్ రాజు ఆరెంజ్ జోన్లో ఉన్నారు. విశాఖపట్నం వెస్ట్ ఘనబాబు ఆరెంజ్ జోన్లో ఉన్నారు. పత్తిపాడు వరుపుల సత్యప్రభ ఆరెంజ్ జోన్లో ఉన్నారు. అనపత్తి రామకృష్ణారెడ్డి నల్లమిల్లి ఆరెంజ్ జోన్లో ఉన్నారు. జగ్గంపేట జ్యోతుల నెహ్రూ ఆరెంజ్ జోన్లో ఉన్నారు. కొత్తపేట బండారు సత్యనారాయణరావు ఆరెంజ్ జోన్లో ఉన్నారు. ముమ్మిడివరం దాట్ల సుబ్బరాజు ఆరెంజ్ జోన్లో ఉన్నారు. పెద్దాపురం చినరాజప్ప ఆరెంజ్ జోన్లో ఉన్నారు. తుని దివ్య యనమల ఆరెంజ్ జోన్లో ఉన్నారు. ఆచంట సత్యనారాయణ పితాని ఆరెంజ్ జోన్లో ఉన్నారు. దెందులూరు చింతమనేని ప్రభాకర్ ఆరెంజ్ జోన్లో ఉన్నారు. కైకిలూరు కామినేని శ్రీనివాస్ ఆరెంజ్ జోన్లో ఉన్నారు. ఇక నరసాపురం నారాయణ నాయగర్ ఆరెంజ్ జోన్లో ఉన్నారు. నిడదవోలు కందుల దుర్గేష్ ఆరెంజ్ జోన్లో ఉన్నారు. తాడేపల్లిగూడెం బొలిశెట్టి శ్రీనివాస్ ఆరెంజ్ జోన్లో ఉన్నారు. తణుకు అరిమిల్లి రాధాకృష్ణ ఆరెంజ్ జోన్లో ఉన్నారు. గన్నవరం యార్లగడ్డ వెంకట్రావు ఆరెంజ్ జోన్లో ఉన్నారు. జగ్గైపేట రాజగోపాల్ శ్రీరామ్ ఆరెంజ్ జోన్లో ఉన్నారు. మచిలీపట్నం కొల్లు రవీంద్ర ఆరెంజ్ జోన్లో ఉన్నారు. మైలవరం వసంత వెంకట కృష్ణప్రసాద్ ఆరెంజ్ జోన్లో ఉన్నారు. ఇక నందిగామ ఎస్సీ విషయానికి వస్తే తంగిరాల సౌమ్య ఆరెంజ్, అలాగే నూజివీడు కొలుసు పార్థసారథి ఆరెంజ్, ఇక పామరు ఎస్సీ కుమార్ రాజా వర్ల ఆరెంజ్. ఇక పెడన విషయానికి వస్తే కాగిత కృష్ణప్రసాద్ ఆరెంజ్ జోన్లో ఉన్నారు. పెనమలూరు బోడే ప్రసాద్ ఆరెంజ్ జోన్లో ఉన్నారు. విజయవాడ వెస్ట్ యలమంచిల సత్యనారాయణ చౌదరి ఆరెంజ్ జోన్లో ఉన్నారు. బాపట్ల నరేంద్ర వర్మరాజు ఆరెంజ్ జోన్లో ఉన్నారు. చిలకలూరుపేట పత్తిపాటి పుల్లారావు ఆరెంజ్ జోన్లో ఉన్నారు. ఇక గురజాల శ్రీనివాసరావు ఆరెంజ్ జోన్లో ఉన్నారు. వినుకొండ శివసీత రామాంజనేయులు ఆరెంజ్ జోన్లో ఉన్నారు. మాచర్ల బ్రహ్మేందర్ రెడ్డి ఆరెంజ్ జోన్లో ఉన్నారు. రేపల్లె అనగాని సత్యప్రసాద్ ఆరెంజ్ జోన్లో ఉన్నారు. తాడికొండ ఎస్ఐ తెనాలి శ్రావణ్ కుమార్ ఆరెంజ్ జోన్లో ఉన్నారు. ఇక తెనాలి నాదెండ్ల మనోహర్ ఆరెంజ్ జోన్లో ఉన్నారు. వేమూరు ఎస్సీ ఆనందబాబు నక్క ఆరెంజ్ జోన్లో ఉన్నారు. దర్శి శివప్రసాద్ రెడ్డి ఆరెంజ్ జోన్లో ఉన్నారు. అద్దంకి గొట్టిపాటి రవికుమార్ ఆరెంజ్ జోన్లో ఉన్నారు. ఇక పరుచూరు ఏలూరు సాంబశివరావు ఆరెంజ్ జోన్లో ఉన్నారు. కందుకూరు నాగేశ్వరరావు ఆరెంజ్ జోన్లో ఉన్నారు. ఇక మార్కాపురం కందుల నారాయణ రెడ్డి ఆరెంజ్ జోన్లో ఉన్నారు. గిద్దలూరు ఎం అశోక్ రెడ్డి ఆరెంజ్ జోన్లో ఉన్నారు. కనిగిరి ఉగ్ర నరసింహారెడ్డి ఆరెంజ్ జోన్లో ఉన్నారు. ఇక ఎర్రగొండపాలెం తాడిపత్రి చంద్రశేఖర్ ఆరెంజ్ జోన్లో ఉన్నారు. ఒంగోలు దామచర్ల జనార్దన్ ఆరెంజ్ జోన్లో ఉన్నారు. ఆత్మకూరు ఆనం రామ్ నారాయణ రెడ్డి ఆరెంజ్ జోన్లో ఉన్నారు. ఇక కొవ్వూరు ప్రశాంతి రెడ్డి వేమిరెడ్డి ఆరెంజ్ జోన్లో ఉన్నారు. సర్వేపల్లి చంద్రమోహన్ రెడ్డి సోమిరెడ్డి ఆరెంజ్ జోన్లో ఉన్నారు. ఇక వెంకటగిరి రామకృష్ణ ఆరెంజ్ జోన్లో ఉన్నారు. ఇక మదనపల్లె షాజహాన్ బాషా ఆరెంజ్ జోన్లో ఉన్నారు. నగరి భానుప్రకాష్ ఆరెంజ్ జోన్లో ఉన్నారు. చిత్తూరు గురజాల జగన్మోహన్ ఆరెంజ్ జోన్లో ఉన్నారు. ఇక పీలేరు ఎన్ కిషోర్ కుమార్ రెడ్డి ఆరెంజ్ జోన్లో ఉన్నారు. తంబాలపల్లి ద్వారకాంత రెడ్డి ఆరెంజ్ జోన్లో ఉన్నారు. జమ్మలమడుగు ఆదినారాయణ రెడ్డి ఆరెంజ్ జోన్లో ఉన్నారు. కడప మాధవి రెడ్డి ఆరెంజ్ జోన్లో ఉన్నారు. ఇక కమలాపురం కృష్ణ చైతన్య రెడ్డి ఆరెంజ్ జోన్లో ఉన్నారు. మైదుకూరు సుధాకర్ పుట్ట ఆరెంజ్ జోన్లో ఉన్నారు. ఇక పొద్దుటూరు నంద్యాల వరదరాజులు ఆరెంజ్ జోన్లో ఉన్నారు. ఇక రాజంపేట ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి ఆరెంజ్ జోన్లో ఉన్నారు. రాయిచోటి రామ్ ప్రసాద్ రెడ్డి ఆరెంజ్ జోన్లో ఉన్నారు. ధర్మవరం సత్యకుమార్ యాదవ్ ఆరెంజ్ జోన్లో ఉన్నారు. ఇక కదిరి వెంకట ప్రసాద్ ఆరెంజ్ జోన్లో ఉన్నారు. కళ్యాణ్ దుర్గ సురేంద్ర బాబు ఆరెంజ్ జోన్లో ఉన్నారు. మడకసిరి ఎస్సీ ఎంఎస్ రాజు ఆరెంజ్ జోన్లో ఉన్నారు. పెనుకొండ ఎస్ సవిత ఆరెంజ్ జోన్లో ఉన్నారు. ఇక పుటపర్తి సింధూరారెడ్డి ఆరెంజ్ జోన్లో ఉన్నారు. రాప్తాడు సునీతమ్మ ఆరెంజ్ జోన్లో ఉన్నారు. రాయదుర్గ కలవ శ్రీనివాసులు ఆరెంజ్ జోన్లో ఉన్నారు. తాడిపత్రి అశ్మిత్ రెడ్డి ఆరెంజ్ జోన్లో ఉన్నారు. దోన్ సూర్యప్రకాష్ రెడ్డి ఆరెంజ్ జోన్లో ఉన్నారు. కర్నూలు టీజీ భరత్ ఆరెంజ్ జోన్లో ఉన్నారు. మంత్రాలయం పలనాగిరెడ్డి ఆరెంజ్ జోన్లో ఉన్నారు. నందికొట్కూరు ఎస్సీ జయసూర్య ఆరెంజ్ జోన్లో ఉన్నారు. నంద్యాల మహమ్మద్ ఫరూక్ ఆరెంజ్ జోన్లో ఉన్నారు. ఇక పత్తికొండ కేఈ శ్యామ్ కుమార్ ఆరెంజ్ జోన్లో ఉన్నారు. శ్రీశైలం బుద్ధ రాజేశ్వర్ రెడ్డి ఆరెంజ్ జోన్లో ఉన్నారు. ఇక ఎమ్మిగనూరు జై నాగేశ్వర్ రెడ్డి ఆరెంజ్ జోన్లో ఉన్నారు. ఇక రెడ్ జోన్లో ఉన్న ఎమ్మెల్యేలు 53 మంది. 164కి మొదటి ఏడాదిలోనే 53 మంది మీద పూర్తి స్థాయి వ్యతిరేకత ఉంది అంటే మరి ఎవరు దీన్ని కట్టడి చేయాలి? నరసన్నపేట బగ్గు రమణమూర్తి రెడ్ జోన్లో ఉన్నారు. శ్రీకాకుళం గొండు శంకర్ రెడ్ జోన్. చీపురుపల్లి కిమిడి కళా వెంకట్రావు రెడ్ జోన్. పార్వతీపురం ఎస్సీ విజయ్ చంద్ర రెడ్ జోన్. పాతపట్నం గోవిందరావు రెడ్ జోన్. పాలకొండ నిమ్మక జయచంద్ర రెడ్ జోన్. అరకు వ్యాలీ ఎస్టీ మత్స్యలింగం రెడ్ జోన్. మాడుగులు బండారు సత్యనారాయణ రెడ్ జోన్.
పాడేరు ఎస్టీ మచ్చిరాశి విశ్వేశ్వరరాజు రెడ్ జోన్. విశాఖపట్నం సౌత్ వంశీకృష్ణ శ్రీనివాస్ జనసేన రెడ్ జోన్. యలమంచిలి సుందరపు విజయ్ కుమార్ జనసేన రెడ్ జోన్. కాకినాడ సిటీ వనమాడి వెంకటేశ్వరరావు కొండబాబు రెడ్ జోన్. కాకినాడ రూరల్ పంతన్ నానాజీ రెడ్ జోన్ జనసేన. గన్నవరం ఎస్సీ గిడ్డి సత్యనారాయణ రెడ్ జోన్. రాజానగరం బత్తుల బలరామకృష్ణ రెడ్ జోన్, ఈయన కూడా జనసేనే. రామచంద్రాపురం వాసంశెట్టి సుభాష్ రెడ్ జోన్ మంత్రి. రాజోలు ఎస్సీ దేవ వరప్రసాద్ రెడ్ జోన్, ఈయన జనసేన పార్టీయే. భీమవరం రామాంజనేయులు పులపర్తి అంజుబాబు రెడ్ జోన్, ఇది జనసేనే. చిత్రపూడి ఎస్సీ సొంగ రోషన్ కుమార్ రెడ్ జోన్. ఏలూరు రాధాకృష్ణయ్య రెడ్ జోన్. కొవ్వూరు ఎస్సీ ముప్పిడి వెంకటేశ్వరరావు రెడ్ జోన్. పోలవరం ఎస్టీ చిల్రి బాలరాజు, ఈయన జనసేనే, ఇది రెడ్ జోన్. ఉంగుటూరు ధర్మరాజు, ఈయన రెడ్ జోనే. అవనిగడ్డ బుద్ధప్రసాద్ మండల బుద్ధప్రసాద్ గారు, ఈయన రెడ్ జోనే, ఈయన సేమ్. గుడివాడ వనిగండ్ల రాము రెడ్ జోన్. ఇక తిరువూరు ఎస్సీ కొలుగుపూడి శ్రీనివాస్ రెడ్ జోన్. గుంటూరు ఈస్ట్ ఎంఎన్ అహ్మద్ రెడ్ జోన్. గుంటూరు వెస్ట్ గల్లా మాధవి రెడ్ జోన్. పత్తిపాడు ఎస్సీ బుర్ల రామాంజనేయులు రెడ్ జోన్. సత్తెనపల్లి కన్నా లక్ష్మీనారాయణ రెడ్ జోన్. పెదకూరపాడు భాష్యం ప్రవీణ్ రెడ్ జోన్. నరసరావుపేట సి అరవింద్ బాబు రెడ్ జోన్. చీరాల ఎంఎం కొండయ్య రెడ్ జోన్. సంతనూతలపాడు విజయ్ కుమార్ బిఎన్ రెడ్ జోన్. గూడూరు ఎస్సీ సునీల్ కుమార్ రెడ్ జోన్. ఇక కావలి వెంకటకృష్ణ రెడ్డి రెడ్ జోన్. ఉదయగిరి కాకర్ల సురేష్ రెడ్ జోన్. సూళ్లూరుపేట విజయశ్రీ రెడ్ జోన్. గంగాధర్ నెల్లూరు జిల్లా మనస్వామి థామస్ రెడ్ జోన్. ఇక పూతలపట్టు ఎస్సీ కె మురళీమోహన్. ఇక తిరుపతి విషయానికి వస్తే ఆరణి శ్రీనివాసులు రెడ్ జోన్, ఇది కూడా జనసేన టికెటే. ఇక సత్యవేడు ఎస్సీ కొండేటి ఆదిమూలం రెడ్ జోన్. శ్రీకాళహస్తి సుధీర్ రెడ్డి బొజ్జల రెడ్ జోన్. బద్వేలు ఎస్సీ దాసరి సుధా రెడ్ జోన్. రైల్వే కోడూరు అరవ శ్రీధర్ రెడ్ జోన్, ఇది కూడా జనసేనదే. అనంతపురం అర్బన్ దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ రెడ్ జోన్. సింగనమల బండారు శ్రావణిశ్రీ రెడ్ జోన్. గుంతకల్లు జైరాం రెడ్ జోన్. ఆదోని పార్థసారథి రెడ్ జోన్. ఆళ్లగడ్డ అఖిలప్రియ భూమన రెడ్ జోన్. ఆలూరు విరూపాక్షి రెడ్ జోన్. కోడుమూరు ఎస్సీ బొగ్గుల దస్తగిరి, ఈయన కూడా రెడ్ జోన్. ఇక పాణ్యం గౌరు చరిత రెడ్ జోన్. మొత్తం మీద చూసుకుంటే 175 నియోజకవర్గాల నుంచి ఈ ఏడాది అంటే ఏడాది పాలనలో కూటమి ఏడాది పాలనపై రైస్ నిర్వహించిన సర్వే ఇది. 175 మందిలో చాలామంది అవినీతి మూట కట్టుకున్నారు, పూర్తి వ్యతిరేకత మూట కట్టుకున్నారు. అందులో ప్రధానంగా 60% పైబడి జనసేన ఉంది, 30% పైబడి తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఉన్నారు. సో వైఎస్ఆర్సీపీ నెత్తిన వీళ్ళు పాలు పోస్తున్నారు. ఎన్నిసార్లు చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు హెచ్చరించినా వీళ్ళకి ఏమీ పట్టడం లేదు. ఇదే పరిస్థితి కొనసాగితే చాలా దారుణమైన పరిస్థితులు కూటమికి రానున్న రోజుల్లో రానున్నాయి. మరి దీన్ని ఏ రకంగా సెటరేట్ చేస్తారో, మరి వాళ్ళని ఏ రకంగా పాలన మీద దృష్టి పాటిస్తారో. ఎందుకంటే ఒక పక్క రాజధాని అవ్వాలి, మరో పక్క పోలవరం అవ్వాలి, రాష్ట్రం అంతా అభివృద్ధి చెందాలి. ఇలాంటి పరిస్థితుల్లో కష్ట సమయంలో ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ఏడాది పాలనలోనే ఇంత నష్టం ఈ నేతల వల్ల ప్రభుత్వానికి వస్తుంది అంటే ప్రజల్లో ఎంత వ్యతిరేకత ఉందో కళ్ళకు కట్టినట్టు కనిపిస్తున్నది. మరి దీని మీద ముఖ్య నాయకులు ఏమంటారో, ఏముందలే ఆ సర్వేలకు అన్నిటికీ ఎవరికి నచ్చినట్టు వాళ్ళు చెప్తున్నారని కొట్టుపడేస్తారో, దీన్ని గుణపాఠంగా తీసుకుని జాగ్రత్తగా పాలన మీద పట్టు సాధిస్తారన్నది ముఖ్యమంత్రి గారికి ఉప ముఖ్యమంత్రి గారికి తెలియాలి.